హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఆర్ఆర్పి గ్రూప్ బికి సంబంధించి 18th ఆగస్ట్ సెకండ్ షిఫ్ట్లో జరిగినటువంటి పేపర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం అండి. టోటల్గా ఈ వీడియోలో అథమెటిక్ అలాగే రీజనింగ్ సంబంధించి అయితే టోటల్గా 30+ బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఉన్నటువంటి రీజనింగ్ బిట్స్ కూడా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వీడియోని అయితే అందరూ చివరి వరకు చూడండి. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. చాలా ఈజీగా అలాగే షార్ట్ కట్స్ అలాగే కాన్సెప్ట్ ఓరియంటెడ్గా అయితే బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వీడియోని అయితే అందరూ చివరి వరకు చూడండి. అలాగే గ్రూప్ డికి ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే మీకు తెలిసిన వాళ్ళు వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వాట్ విల్ కమ్ ప్లేస్ సో ఫస్ట్ బిట్ వచ్చేసి వాట్ విల్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్ in the following equation if plus and minus are interchanged and also in multiplication and divided by are interchanged. సో మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏమన్నారు, క్వశ్చన్ మార్క్ ప్లస్లో ఏం వస్తుంది అని అడిగారు. సో ప్లస్ మైనస్ ఆర్ ఇంటర్చేంజ్ అవుతుంది అంటున్నారు ఇచ్చినటువంటి ఈక్వేషన్స్లో. అలాగే మల్టిప్లికేషన్ ఇంటూ అండ్ డివైడెడ్ బై ఆల్సో ఇంటర్చేంజ్ అంటున్నారు. ఈక్వేషన్ యాసిస్గా రాసుకున్నాం. 8 minus 30 plus 80 divided by 9 into 3. సో ప్లస్ మైనస్ ఇంటర్చేంజ్ అవుతూ ఉన్నాడు. అలాగే డివైడెడ్ బై ఇంటూ ఇంటర్చేంజ్ అవుతున్నాయి అంటున్నాడు. 9 డివైడెడ్ బై 3 అంటే 3 టైమ్స్ 18 3 54. సో 8 ప్లస్ 13 మైనస్ 54. 8 ప్లస్ 13 అంటే 21. 21 మైనస్ 54. సో 54 నుంచి 21 తీస్తే 33. సో మైనస్ ఉంది కాబట్టి మైనస్ 33. 54 నుంచి 21 తీసేసి మైనస్ ఇంటిగ్రేషన్ చేయడం 33. ఫస్ట్ ఆప్షన్. సో ఇది రీజనింగ్ బిట్ అండి, కాకపోతే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఎక్కువ అంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ద ఫ్రాక్షన్ ఈక్వలెంట్ టు 0.474747 అండ్ సో ఆన్ ఈజ్. సో మనకి ఎప్పుడైతే ఇలా 0.474747 అండ్ సో ఆన్ అని ఇచ్చాడో మనం దీన్ని 0.47 బార్ కింద అయితే రాసుకోవచ్చు. ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో కూడా కాన్సెప్ట్ అయితే చెప్పడం జరిగింది. సో మనకి ఎప్పుడైనా సరే 0. ఏబిసి బార్ అని ఇస్తే ఏబిసి మైనస్ 0/99 999 అంటే 3 ఏబిసి మీద బార్ ఉంది కాబట్టి 999 అని రాసుకోవాలని చెప్పాను. సో అదే మోడ్లో మనకి ఈ క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రీవియస్ పేపర్లో కూడా అయితే 4 పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేసాం. ప్రతి పేపర్లో నేను 2 బిట్లు అయితే ఉందండి. సో కావాలంటే ఒకసారి మీరు వీడియోస్ని అయితే ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. ప్రతి పేపర్లో ఈ బిట్ ఉంది. సో ఆ పేపర్లు కూడా రివైజ్ చేసుకోండి. సో అక్కడ క్లియర్గా కాన్సెప్ట్ కూడా చెప్పడం జరిగింది. సో ఈ క్వశ్చన్లోకి వచ్చేసరికి 0.47 బార్ కింద అయితే కన్వర్ట్ చేసుకోవడం జరిగిందండి. సో దీన్ని మనం 47/99. సో 7 మీద బార్ ఉంది కాబట్టి 99 కింద అయితే రాసుకున్నాం. సో మనకి 47/99 అనేటువంటి ఆప్షన్ ఇది థర్డ్ ఆప్షన్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఏ క్లాస్ ఆఫ్ 30 స్టూడెంట్స్ అపీర్డ్ ఇన్ ఎ టెస్ట్. ద యావరేజ్ స్కోర్ ఆఫ్ 12 స్టూడెంట్స్ ఈజ్ 80. సో యావరేజ్ స్టూడెంట్స్ 12 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఎంత అంటున్నారండి, 80. అండ్ దట్ ఆఫ్ ద రెస్ట్ ఆఫ్ ఈజ్ 75. సో మొత్తం 30 అన్నప్పుడు 12 స్టూడెంట్స్ ఆల్రెడీ ఇచ్చేసారు. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది, 18 స్టూడెంట్స్ ఉంటాయి. సో 18 స్టూడెంట్స్ యావరేజ్ ఎంత అంటున్నాడు, 75. వాట్ ఈస్ ద యావరేజ్ స్కోర్ ఆఫ్ ద క్లాస్. సో 30 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అని అడుగుతున్నాను క్వశ్చన్. సో మనకి 12 స్టూడెంట్స్ యొక్క టోటల్ స్కోర్ ఎంత కనుక్కుందాం. టోటల్ స్టూడెంట్స్ అంటే 12 స్టూడెంట్స్ సమ్ అంటే 12 ఇంటూ 80. 8 12 96 కాబట్టి 960. అలాగే 18 స్టూడెంట్స్ సమ్ ఎంత,
18 ఇంటూ 75. సో 18 ఇంటూ 75 అంటే 1350. సో 12 ప్లస్ 18 టోటల్ స్టూడెంట్స్ సమ్ చూద్దాం. అంటే 960 ప్లస్ 1350. అప్పుడు ఎంత వస్తుంది? 960 ప్లస్ 1350 మొత్తం క్యాల్కులేట్ చేస్తే 2310 అనేటువంటిది 30 స్టూడెంట్స్ అంటే 12 ప్లస్ 18 స్టూడెంట్స్ యొక్క సమ్. సో మనకి 30 స్టూడెంట్స్ యొక్క సమ్ ఎంత? 2310/2310. సో యావరేజ్ అంటాడు కాబట్టి 38. సో ఈజ్ ఈక్వల్ టు 3 యొక్క 7 3 21, మళ్ళీ ఇంక 2 ఉంది 1 ఉంది. సో 7 3 21. సో ఆన్సర్ వచ్చేసి 4th ఆప్షన్ 77. సో సమ్ అయితే ఈజీ అండి. ఫస్ట్ మనకి 12 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ 80 ఇచ్చాడు కాబట్టి ఈ 12 స్టూడెంట్స్ యొక్క సమ్ ఫైండ్ అవుట్ చేయాలి. 960 వస్తుంది. అలాగే టెస్ట్ అంటే 30లో 12 పోతే 18 ఉంటుంది. సో ఆ 18 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ 75 కాబట్టి 18 స్టూడెంట్స్ సమ్ వచ్చేసి 1350. సో ఈ 960 ప్లస్ ఈ 1350 యాడ్ చేస్తే మనకి 2310 వస్తుంది. 2310 వస్తుంది. సో అది టోటల్ 30 స్టూడెంట్స్ యొక్క స్కోర్, సమ్ ఆఫ్ ద స్కోర్ అనమాట ఇది. సో దాన్ని బై 30 చేస్తే మనకి వచ్చేది 30 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ స్కోర్, అది 77. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ద డయాగ్నల్ అండ్ వన్ సైడ్ ఆఫ్ రెక్టాంగిల్ ప్లాట్ ఆర్ 65 అండ్ 63. సో మనకు రెక్టాంగిల్ అయితే తీసుకుందామండి. సో ఇది రెక్టాంగిల్. సో ఈ రెక్టాంగిల్లో డయాగ్నల్ 65 అంటున్నాడు. అలాగే వన్ సైడ్, సో వన్ సైడ్ ఎంత అంటున్నాడు? 63. వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ ది ట్రయాంగిల్? సో మనకి పెరిమీటర్. సో ఎప్పుడైనా సరే ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ వచ్చేసి ఎల్ ఇంటూ బి. అలాగే పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్ వచ్చేసి 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. ఎల్ ప్లస్ బి పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్. సో మనకి ఇక్కడ ఏం అడిగాడు? పెరిమీటర్ అడిగాడు. కానీ మనకి ఏమేమి ఇన్పుట్ ఇచ్చాడు? డయాగ్నల్ ఇచ్చాడు, వన్ సైడ్ ఇచ్చాడు. సో మనకి రెక్టాంగిల్ కావాలి, రెక్టాంగిల్కి పెరిమీటర్ కావాలంటే అనదర్ సైడ్ కూడా కావాలి. సో ఈ సైడ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ సైడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే పైథాగరస్ థీరం ప్రకారం కర్ణము స్క్వేర్ అంటే డయాగ్నల్ స్క్వేర్ 65 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వన్ సైడ్ ఆఫ్ ది రెక్టాంగిల్. ఇదంతా ఒక ట్రయాంగిల్ కింద కన్సిడర్ చేసుకుంటే ఇది ఎక్స్ అంటే సో ఎక్స్ స్క్వేర్. సో 65 స్క్వేర్ అంటే 5 5 25, 6 7 42 అంటే 44225 65 స్క్వేర్ అంటే మైనస్ ఇది తెలియదు -63 హోల్ స్క్వేర్ కదా. సో 63 హోల్ స్క్వేర్ అంటే 3969 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. సో ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ 5 ఉంది, ఇక్కడ 9 అంటే 15 9 తిప్పితే 6. అలాగే ఇక్కడ 1 ఉంటుంది 6. సో 11లో నుంచి 6 తిప్పితే 5, మళ్ళీ 11లో నుంచి 9 తిప్పితే 2. సో 256 is equal to x square. So x is equal to 60. సో x is equal to మనకి 16 వచ్చింది. మనకి పెరిమీటర్ అన్నాం కదండి. సో పెరిమీటర్ వచ్చేసి 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. 2 ఇంటూ ఎల్ అంటే 63. సో ఆల్రెడీ మనకి 63 సమ్లో ఇచ్చాడు కాబట్టి గివెన్ డేటాలో. అలాగే మనం అనదర్ సైడ్ 16 ఫైండ్ అవుట్ చేసాం. సో 79 ఇంటూ 2
సో 63 + 16 17. 9 × 2 18. సో 9 × 2 18 కాబట్టి యూనిట్ డిజిట్లో 8 వస్తుంది. 8 ఉన్న ఆప్షన్ ఏది? ఇది. సో ఫోర్త్ ఆప్షన్. కొంచెం చేయట్లేదు. సో ఎందుకంటే మనకి యూనిట్ డిజిట్లో ఆన్సర్ని అయితే తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఏబి ఈజ్ x+3, బీసీ ఈజ్ 2x and AC 4x - 5. Then what the value of x? Does B lies on AC? సో B అనేటువంటిది ఏసీలో ఉంటుంది. సో ఇది ఏ, ఇది సి అని తీసుకుంటున్నాను. ఇక్కడ ఎక్కడో బి అనేటువంటిది ఏసీ మీద లైస్ అన్నాను. సో ఏబి అంటే ఏబి అంటే ఇదే కదండి, ఇది ఏబి x+3. బీసీ 2x, బీసీ అంటే ఇదే కదా, ఎంత 2x. సో ఏసీ ఎంత అంటున్నాడు మళ్ళీ మొత్తం 4x - 5. దెన్ వాల్యూ ఆఫ్ x. సో 4x - 5 ఈజ్ ఈక్వల్ టు x+3 + 2x. అంతే కదండి. 4x - 5 ఈజ్ ఈక్వల్ టు x+3 + 2x. సో x 2x అంటే ఎంత అవుతుంది? 3x. 3x + 3 ఈజ్ ఈక్వల్ టు 4x - 5. సో ఈ 3x దట్ వెళ్తే 4x - 3x అంటే x. ఈ -5 వెళ్తే +5. సో 3 + 5 ఎంత? 8. సో x ఈజ్ ఈక్వల్ టు 8. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది కూడా వాట్ ఈస్ వాల్యూ ఆఫ్ x అంటున్నాడు కాబట్టి x వాల్యూ 8. A vendor sold 25 laptops at 12% profit. సో మనకి 25 ల్యాప్టాప్స్ని 12% ప్రాఫిట్తో అయితే వెండర్ అయితే అమ్మాడు. అలాగే 15 ల్యాప్టాప్స్ 20% ప్రాఫిట్తో అమ్మాడు. ఇఫ్ ద సోల్డ్ ఆల్ దట్ 40 ల్యాప్స్ at profit 18%. సో 40 ల్యాప్టాప్స్ని 18% ప్రాఫిట్తో అయితే అమ్మాడు. His profit would have increased by 30,000. What is the cost price of the each laptop if the cost price of all the laptops is same? సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది ల్యాప్టాప్ని అయితే ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇచ్చిన డేటా అయితే ఇదండి. సో 25 ల్యాప్టాప్స్ని 12% ప్రాఫిట్తో అమ్మాడు. అలాగే 15 ల్యాప్టాప్స్ని 20% ప్రాఫిట్తో అమ్మాడు. సో టోటల్గా 40 ల్యాప్టాప్స్ అంటే 25 + 15 ల్యాప్టాప్స్ని 18% ప్రాఫిట్తో అమ్మాడు. సో ఈ ప్రాఫిట్, ఈ రెండింటి యొక్క ప్రాఫిట్ ఈ 18 ప్రాఫిట్తో కంపేర్ చేసుకుంటే 30,000 అనేటువంటిది ఇంక్రీజ్ అయింది అన్నాడు. సో వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ల్యాప్టాప్ అని అయితే అడిగాడు. సో కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ల్యాప్టాప్ అనేది అన్ని ల్యాప్టాప్స్ యొక్క కాస్ట్ ప్రైస్ అనేటువంటి సేమ్ ఉంటుంది అన్నాడు. సో క్వశ్చన్ అయితే చేస్తాం. చాలా ఈజీ క్వశ్చనే, కాకపోతే గివెన్ డేటాని బట్టి అయితే మనం క్యాల్కులేట్ చేసుకుంటూ వెళ్ళాలి క్వశ్చన్. సో మామూలుగా ఈచ్ ల్యాప్టాప్ కాస్ట్ అనేటువంటిది ల్యాప్టాప్ కాస్ట్ ప్రైస్ ఎక్స్ అనుకుందాం. సో మనకి 25 ల్యాప్టాప్స్కి 12% ప్రాఫిట్ వచ్చింది కాబట్టి సో ప్రాఫిట్ ఎంత అనుకుందాం? 3x అనుకుందాం. ఈచ్ ల్యాప్టాప్ కాస్ట్ వచ్చేసి ఎక్స్ కాబట్టి 25 ల్యాప్టాప్స్కి 12% అనేటువంటి ప్రాఫిట్ వచ్చింది కాబట్టి సో 25 ల్యాప్టాప్స్కి వచ్చినటువంటి ప్రాఫిట్ ఎంత? 3x. అలాగే 15 ల్యాప్టాప్స్కి వచ్చినటువంటి ప్రాఫిట్ దీంట్లో 5 టైమ్స్, దీంట్లో ఇది 5 టైమ్స్, ఈ 5 దీంట్లో 3 టైమ్స్ అంటే 3x. సో ఇది టోటల్గా 25 ల్యాప్టాప్ కొన్నప్పుడు ప్రాఫిట్ ఎంత వచ్చింది? 3x ప్రాఫిట్. 15 ల్యాప్టాప్స్ కొన్నప్పుడు ప్రాఫిట్ ఎంత వచ్చింది? అప్పుడు 3x, మొత్తం 6x. సో ఇక్కడ దాకా క్లారిటీ ఉంది. సో అలాగే 40 ల్యాప్టాప్స్ ఓవరాల్ కాస్ట్
18% ప్రాఫిట్ వచ్చింది. ఈజీ 18 into 4 72 by 10 కాబట్టి 7.2. సో మనకి 7.2 అనేటువంటి ప్రాఫిట్ వచ్చింది ఓవరాల్గా. సో 42 ల్యాప్టాప్స్ అన్నప్పుడు 7.2 ఫిక్సింగ్ ప్రాఫిట్ వచ్చింది. సో మనకి వచ్చిన క్వశ్చన్ ప్రకారం $45 ల్యాప్టాప్స్ కొన్నప్పుడు ప్రాఫిట్ ఎంత వచ్చిందండి? 3x. అలాగే 15 ల్యాప్టాప్ కొన్నప్పుడు ప్రాఫిట్ ఎంత వచ్చింది? 3x. అంటే టోటల్గా 6x ప్రాఫిట్. కానీ 40 ల్యాప్టాప్స్ ఒకేసారి అన్నప్పుడు అతనికి వచ్చినటువంటి ప్రాఫిట్ 7.2x. సో మనకి వచ్చిన క్వశ్చన్ ప్రకారం ఇఫ్ ద ప్రాఫిట్ వుడ్ బి ఇంక్రీజ్ 30,000. సో 7.2x minus 6x is equal to 30,000. సో 7.2లో 6 తీసేస్తే 1.2. సో 1.2x is equal to 30,000. సో x is equal to 30,000 by 1.2. సో ఈ 1.2 అనేది 30,000లో 12 కింద రాసుకున్నాం. 1.2 into 10 పైన వేసుకొచ్చింది. 2 12 24, ఎంత ఉంది? 6, 5 12 60. సో 25 ఉంది అంటే 25,000. సెకండ్ ఆప్షన్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ద టేబుల్ గివెన్ బిలో షోస్ ద రికార్డ్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ గాట్ సెలెక్టెడ్ ఇన్ ద ఎంట్రన్స్ ఎగ్జామ్ ఆఫ్ ఎంఫిల్ ఇన్ ఏ పర్టిక్యులర్ సెంట్రల్ యూనివర్సిటీ ఫ్రమ్ 5 different states of India over the years. Study the table and answer the question. సో మనకి ఒక ఎంఫిల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ యొక్క డేటా ఇచ్చారండి 5 స్టేట్స్ది. సో టేబుల్ అయితే స్టడీ చేసి ఆన్సర్ అయితే క్వశ్చన్ యొక్క ఆన్సర్ చేయమంటున్నాడు. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ గాట్ సెలెక్టెడ్ ఇన్ 2020 ఫ్రమ్ బీహార్. సో మనకి బీహార్ నుంచి 2020లో ఎంతమంది సెలెక్ట్ అయ్యారు? అప్రాక్సిమేట్లీ 380. సో మనకి 2020లో బీహార్ నుంచి అయితే 380 మెంబర్స్ అయితే సెలెక్ట్ అయ్యారు. వాట్ పర్సంటేజ్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ గాట్ సెలెక్టెడ్ ఫ్రమ్ ఢిల్లీ ఫ్రమ్ ఆల్ ద ఇయర్స్ టుగెదర్. సో ఢిల్లీ నుంచి ఇదే కదండి ఢిల్లీ. సో ఢిల్లీ నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళు మొత్తం క్యాలిక్యులేట్ చేసుకుని ఎంత పర్సంటేజ్ అయితే బీహార్ స్టూడెంట్స్ ఢిల్లీతో కంపేర్ చేసుకుంటే పర్సంటేజ్ అయితే అడిగాడు. సో మనకి బీహార్ అయితే 380. సో ఢిల్లీ యాడ్ చేసుకుందాం. 280, 320, 260, 400, 350. సో ఈ మొత్తం సమ్ చేసుకుంటే ముందు సమ్ అంటే ఎలా ఈజీగా చేయాలి చెప్తున్నాను. ఇది 200 అనుకోండి, ఇది 300 అంటే 500. 500 ఇది ఒక 200, 700, 700, 400, 1100, 1100, 300 అంటే 1400. ఓన్లీ హండ్రెడ్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటే వెళ్ళాను. సో 80 + 20 ఇది ఒక 100, 100 + 60 160, 160 + 50 అంటే 210 అంటే 1610 మొత్తం. సో ఈజీ క్యాలిక్యులేషన్ అండి. సో ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోండి. మనం అడిగిన క్వశ్చన్ ఏంటి? వాట్ పర్సంటేజ్ ఆఫ్ ద టోటల్ స్టూడెంట్స్ హూ గాట్ సెలెక్టెడ్ ఫ్రమ్ ఢిల్లీ ఆల్ ఓవర్ ద ఆల్ ఇయర్స్ టుగెదర్. సో మనకి బీహార్తోను అలాగే ఢిల్లీలో సెలెక్ట్ అయినటువంటి మొత్తం స్టూడెంట్స్తో పర్సంటేజ్. బీహార్లో ఎంత సెలెక్ట్ అయ్యారు? 380 2020లో. ఇది ఆల్ ఓవర్ ఢిల్లీ వచ్చేసి ఆల్ ఇయర్స్ కంపేర్ చేసుకుంటే సమ్ చేసుకుంటే 1610 × 100. సో ఈ 0 దీంట్లో క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇది మొత్తంగా క్యాన్సిల్ చేస్తే మనకి 161 × 2 అంటే 322. సో అంటే ఫస్ట్ 2 టైమ్స్ అయితే క్యాన్సిల్ అవుతుంది. 2 టైమ్స్ ఉన్నటువంటి ఆప్షన్ ఇది ఒకటి ఉంది, ఇది ఒకటి ఉంది. అంటే ఇది కాదు. నెక్స్ట్ 380లో నుంచి 322 మైనస్ చేసేస్తే 8, 7లో 0 తీస్తే 50. సో నెక్స్ట్ 58. 161 ×
3 చేద్దాం. అంటే 3 13 18 3 4 483. సో 58 మనకి ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ 483 వస్తుంది. సో 23. సో మనకి డైరెక్ట్గా 23 ఉన్నటువంటి ఆప్షన్ ఒకటే ఉంది. థర్డ్ ఆప్షన్ ఇస్తే రైట్ ఆన్సర్. సో మొత్తం క్యాలిక్యులేషన్ చేయట్లేదు నేను, ఈజీగా ఆన్సర్ని ఎలిమినేట్ చేసుకుంటూ వచ్చాను. సో 380/161 వేసాను. సో 161 అనేటువంటి 380లో 2 టైమ్స్ పోతుంది. 2 టైమ్స్ అంటే 322, రిమైనింగ్ 580 ఉంది. సో 580 అంటే మనం 3 16 48 కాబట్టి సో 483 టైమ్స్ అంటే 483 వచ్చింది. 161 into 3. సో 580 నుంచి 483 చేస్తే రిమైనింగ్ ఎంతో ఉంటుంది, దాన్ని ఫ్రాక్షన్లో మనం మల్టిప్లై చేసుకోవచ్చు. కానీ మనకి ఈజీగా ముందు 23 వచ్చేసింది. సో 23 ఉన్నటువంటి ఆప్షన్ ఫస్ట్ థర్డ్ ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి డైరెక్ట్గా ఆన్సర్ చేసేది. మొత్తం క్యాల్కులేషన్ చేసే టైం అంతా వేస్ట్ చేయొద్దు. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి వాట్ ఈస్ ద ఫాలోయింగ్ ఈస్ ద గ్రేటెస్ట్ నెంబర్ దట్ డివైడ్స్ 70 to 119 అండ్ లీవ్స్ 3 or 4 రెస్పెక్టివ్లీ రిమైండర్స్. అయితే గ్రేటెస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో హెచ్సిఎఫ్ అనేటువంటి ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఇచ్చిన నెంబర్స్ ఏంటివి 70 to 190. సో లీవ్స్ రిమైండర్స్ అంతా 3 అలాగే 4. సో 72లోంచి 3 తీసేస్తే 69, అలాగే 119లోంచి 4 తీసేస్తే 15. సో వీటి యొక్క హెచ్సిఎఫ్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి 23 into 3 అంటే 69, అలాగే 23 into 5 115. సో రెండిట్లో కామన్ ఫ్యాక్టర్ ఏంటి 23. 23 ఈజ్ ద హెచ్సిఎఫ్. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద హెచ్సిఎఫ్. 23 ఈజ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 72 and 119. సో ఈజీ అనేది మనకి ఏదైనా రిమైండర్స్ ఇచ్చి 2 నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమంటే ఆ 2 నెంబర్స్ నుంచి రిమైండర్స్ మైనస్ చేసేసి సో ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం ఏ నెంబర్ అయితే వాటితో ప్రైమ్ నెంబర్స్ మల్టిపుల్ అవుతుందో చూసుకుంటే అదే హెచ్సిఎఫ్ అవుతుంది. సో నేనైతే ఈజీగా చేశాను, మీరు కూడా ఒకసారి అయితే చూసుకోండి, రిమైండ్ చేసుకుని అర్థం కాకపోతే. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ రెక్టాంగులర్ రెగ్యులర్ పాలిగన్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఇఫ్ ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ రెగ్యులర్ పాలిగన్ ఈస్ 135 degrees. సో మనకి ఇంటీరియర్ యాంగిల్ వచ్చేసి రెగ్యులర్ పాలిగన్ యొక్క ఇంటీరియర్ యాంగిల్ వచ్చేసి 135 degrees ఇచ్చాడు. అయితే నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ద పాలిగన్. సో సైడ్స్ ఆఫ్ ద పాలిగన్ అయితే అడిగాడు. సో నెంబర్ ఆఫ్ ద సైడ్స్ డైరెక్ట్ ఫార్ములా అయితే అవుతుందండి. సో ఇంటీరియర్ యాంగిల్ ఇచ్చినప్పుడు సో ఇంటీరియర్ యాంగిల్ ఇస్ ఈక్వల్ టు n-2 into 180 degrees by n. సో n అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ సైడ్స్. సో మన క్వశ్చన్లో కూడా ఎన్ఏ ఫైండ్ అవుట్ చేయమంటారు. సో అప్పుడు ఏం చేయాలి అంటే ఇంటీరియర్ యాంగిల్ ఎంత 135. సో 135 ఈజ్ ఈక్వల్ టు n-2 n by 180. 9 ఎక్కం 20 సార్లు, 9 ఎక్కం 39, 5 9 45. సో 5 ఎక్కం 4 సార్లు, 5 ఎక్కం 3 సార్లు. సో 3/4 is equal to n by 2 minus n. So 3/4 n minus 2 by n. Take it. So 3n is equal to 4n minus 8. So cross multiplication చేశాను. సో n equal to 8. సో ఈ 3n నుంచి 4n మైనస్ అయితే n వస్తుంది. ఈ -8 ఇటు వస్తే +8 అవుతుంది. n equal to 8. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్తే రైట్ ఆన్సర్. నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎంత 8. సో ఈజీ మనకి ఇంటీరియర్ యాంగిల్ ఇచ్చినప్పుడు సో టోటల్ నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ద పాలిగన్ ఎన్ని అని అడిగాడు. సో ఇంటీరియర్ యాంగిల్ ఇచ్చాడు. సో ఇంటీరియర్ యాంగిల్ ఇస్ ఈక్వల్ టు n-2 by n into 180. సో ఆ ఫార్ములాలో ఇంటీరియర్ యాంగిల్ 135, n-2 by n into 180. సో సబ్స్టిట్యూట్ చేసి n వాల్యూ అయితే ఫైండ్ అవుట్ చేసాం. సో ఈజీ. కాకపోతే క్యాలిక్యులేషన్ అయితే మీకు చెప్పడం జరిగింది. క్యాలిక్యులేషన్ కూడా ఏ టైప్స్ క్యాన్సిల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల కొంచెం లెంతీ అయ్యింది. సో ఈజీ సమ్మే నేను ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టి చేయడం జరిగింది. లెంతీ క్యాలిక్యులేషన్ ఎందుకంటే ఎక్కువ అయిపోతుంది, ఇలా అయితే అలా పోవద్దు. సో నేను అందరినీ దృష్టిలో పెట్టి చేస్తున్నాను. సో ఈజీగా అయితే డైరెక్ట్గా ఇక్కడే
వాల్యూస్ సబ్మిట్ చేసేసి క్యాన్సిల్ చేసి డైరెక్ట్ ఆన్సర్ పెట్టేయచ్చు. సో అందరికీ అర్థమైన మోడల్ అయితే నేను చెప్తున్నాను. అలాగే నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ క్లోజ్ అప్రాక్సిమేట్ వాల్యూ విల్ కమ్స్ ఇన్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. సో మనకి అప్రాక్సిమేట్ వాల్యూ అంటారండి. సో ఇది కొంచెం క్యాలిక్యులేషన్తో కూడుకున్న సమ్మె 26.52 ఇంటూ 3.89 మైనస్ 7.79 ప్లస్ 27.39. సో ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగిందండి. సో 9 2 18 8 మైనస్ సో ఇక్కడ ఇంటూ 2 ఉందండి. 9 ఇంటూ 2 8. అలాగే ప్లస్ నేను ఓన్లీ యూనిట్ డిజిట్ చేస్తాను. సో ప్లస్ 9 అంటే ఇక్కడ 9 ఉంది కాబట్టి ఇది మొత్తం 0 అయిపోతుంది. అంటే యూనిట్ డిజిట్లో 9 ఉంది, ఏది థర్డ్ ఆప్షన్. సో ఈ విధంగా అయితే యూనిట్ బేస్డ్ అయితే వేసుకోవచ్చు. 2652లో యూనిట్ డిజిట్లో 2 ఉంది. ఈ 2 ఇంటూ 3.89లో 9 ఉంది. సో 9 ఇంటూ 2 అంటే 18. సో 8 ఈజ్ యూనిట్ డిజిట్. అలాగే మైనస్ 7.79 ఇంటూ 2 ఉంది కాబట్టి 9 ఇంటూ 2 ఎంత 8 అంటే 18. సో యూనిట్ డిజిట్ ఎంత 8. సో 8 మైనస్ 8 రాసుకున్నాం. అలాగే 27.39లో యూనిట్ డిజిట్ 9 కాబట్టి ప్లస్ 9 రాసుకున్నాం. మొత్తం యూనిట్ డిజిట్ అని క్యాన్సిల్ చేస్తే మనకు వచ్చేది లాస్ట్ ఆన్సర్లో కూడా యూనిట్ డిజిట్ 9 వస్తుంది. సో ఆ 9 ఉన్నటువంటి ఆప్షన్ థర్డ్ ఆప్షన్. A man buys 15 identical articles for total 15 rupees. If we sell each of them 1.2 rupees, then profit percentage and. సో మనకి ఒక మ్యాన్ అనేటువంటి అతను, ఒక మనిషి 15 ఆర్టికల్స్ని 15 రూపాయలకి అయితే అమ్ముతున్నాడు టోటల్. అయితే ఈచ్ ఆర్టికల్ ఎంత అవుతుంది? 15 రూపాయలకి 15 ఆర్టికల్స్ కాబట్టి ఒక్కొక్కటి రూపాయి అవుతుంది. కానీ అది నమ్మేటప్పుడు ఏం చేస్తున్నాడు? ఇదంతా కొన్నది కాస్ట్. అతను అమ్మేటప్పుడు ఒక్కొక్కదాన్ని 1 ఆర్టికల్ వచ్చేసి 1.23 అంటే ₹1.23 అమ్ముతున్నాడు. కొన్నదేమో రూపాయికి, అమ్మేదేమో 23 పైసలు, ₹1.23. సో ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు 1.23 మైనస్ 1 అంటే ప్రాఫిట్ ఎంత? 23 పైసలు ప్రాఫిట్ వస్తుంది. అయితే ప్రాఫిట్ పర్సంటేజ్. సో ప్రాఫిట్ పర్సంటేజ్ అంతా ఇక్కడ మనకి ప్రాఫిట్ 23 వస్తుంది కాబట్టి ₹23 కొన్నది ₹1 ఇంటూ 100. రూపాయి అంటే 100 పైసలు. సో 100 క్యాన్సిల్, మనకు వచ్చేది 23%. సో ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్. సో అసలు ఇక్కడే చెప్పేయచ్చు 23 అని, కాకపోతే మీకు పర్సంటేజ్ ఫార్ములాస్ చెప్పాను. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఫైండ్ ద రూట్స్ ఆఫ్ 6/x మైనస్ 2/x మైనస్ 1 మైనస్ 1/x/2 ఈక్వల్ టు 0. రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఈజీగా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఎక్స్ వాల్యూలో ఇచ్చినటువంటి ఆప్షన్స్ సబ్మిట్ చేద్దాం. సో ఆప్షన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 సబ్మిట్ చేద్దాం. సో ఎక్స్ ఈక్వల్ టు 3 సబ్మిట్ చేస్తే ఒకవేళ అది సాటిస్ఫై అయితే 2 and 3 ఆప్షన్స్ అనేవి కాదు కాబట్టి మనం డైరెక్ట్గా వెరిఫై చేసుకోవచ్చు. సో ఎక్స్ ప్లేస్లో 3 సబ్మిట్ చేస్తున్నాను. -3 1 అంటే 3 - 1 అంటే 2 కదా. 2/2 అంటే -1. సో అంటే ఈక్వల్ టు 0. సో ఎక్స్ ఈక్వల్ టు 3 అనేటువంటిది ఈక్వల్ టు 0 అయింది కాబట్టి సాటిస్ఫైడ్. సో మనకి ఈ రెండు కాదా లెక్క 1 and 4 ఆప్షన్లో అయితే ఆన్సర్ ఉంది. సో 1 and 4లో మనం ఫస్ట్ ఆప్షన్ అయితే మళ్ళీ వెరిఫై చేద్దామండి ఎక్స్ ప్లేస్లో. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4/5. 6/4/5 minus 3/4/5 minus 1 minus 1/4/5 minus 1.
5/4 5 minus 1 5 పైకి వెళ్తే 5/-1. సో 5/4 less 10 plus 5 2 5 5. సో 15 20 10 ఎల్సిఎం 2 తీసుకుంటే అంటే 45/2 డైరెక్ట్ అంటే 45/2 అంటే ఎక్కడ జీరో అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ రాంగ్. ఫోర్త్ ఆప్షన్ చెక్ చేద్దాం. x ఈక్వల్ టు 4/3 అంటే 6/4/3 minus 2/4/3 minus 1 minus 1/4/3 minus 2. సో ఈ 3 పైకి వెళ్తే 18 minus 4 6/1 మళ్ళీ పైకి వెళ్తే 3 వాడతారు నెక్స్ట్. ఓకే సో 8 అంటే 2 9/2 minus 6 ప్లస్ 3/2. సో ఎల్సిఎం 2 వేసుకుంటే 9 minus 12 3/2 అంటే 9 3 12 12 minus 12/2 అంటే డైరెక్ట్గా 0 అంటే ఫోర్త్ ఆప్షన్ ఇస్ ది డైరెక్ట్ ఆన్సర్. ఇవి 4/3 అండ్ 3 అనేటువంటివి రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్. ఇచ్చినటువంటి ఈక్వేషన్కి 4/3 అండ్ 3. సో ఏం లేదండి, ఇచ్చినటువంటి ఈక్వేషన్లో ఎక్స్ వాల్యూ ఇచ్చినటువంటి ఆప్షన్స్ ప్రకారం మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏదైతే జీరోకి సాటిస్ఫై అవుతుందో అవే రూట్స్. సో దీనికి అంతకుమించి షార్ట్ కట్ అయితే ఏం లేదు. కాకపోతే నేను ఫస్ట్ ఏం చేశానంటే సింగిల్గా ఉన్నటువంటి అంటే 3 భిన్న రూపంలో కాకుండా సింగిల్గా ఉన్నటువంటి వాల్యూని సబ్మిట్ చేశాను. అప్పుడు మనకి ఎక్స్ ఈక్వల్ టు 3 చేస్తే ఈక్వల్ టు 0కి అయితే ఈజీగా క్యాన్సిల్ అయింది. సో 3 ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి 1 4. సో అలాగే 4/5 ఫస్ట్ ఆప్షన్లో 4/x ఈజ్ ఈక్వల్ టు 4/5 సబ్మిట్ చేశాను. అది ఈక్వల్ టు 0 రాలేదు, సమ్ వాల్యూ వచ్చింది. సో అది కాదు. 4/3 సబ్మిట్ చేశాను ఎక్స్ వాల్యూలో. సో ఈక్వల్ టు 0 అయితే మనకి ఇక్కడ వచ్చింది కాబట్టి సో 3 అండ్ 4/3 ఆర్ ద రూట్స్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ నంబర్ ఆర్ కోప్రైమ్స్. సో మనకి ఇచ్చినటువంటి నంబర్స్లో పేర్స్ ఆఫ్ నంబర్స్ ఆర్ కోప్రైమింగ్ అంటాడు. సో కోప్రైమ్స్ అంటే మనకి వాటి యొక్క మల్టిపుల్ అనేటువంటి కామన్గా ఒకటే రావాలండి. సో వాటిని కోప్రైమ్స్ అంటారు. సో ఫస్ట్ ఇచ్చినటువంటి ఆప్షన్ చూద్దాం. 34 35. 34 చూస్తే 17 2 34 ఇంటూ 1. 35 చూస్తే 7 5 35 ఇంటూ 1. సో ఇక్కడ మనకి 1 1. సో రిమైనింగ్ ఏవి కామన్గా లేవు. సో దిస్ ఈస్ ద కోప్రైమ్ నెంబర్. అలాగే నెక్స్ట్ చూద్దాం. 12 18 3 4 12. అలాగే 6 3 18 2 3 6 6 3 18. సో ఇక్కడ 1 కామన్గా ఉంది, 3 కామన్గా ఉంది. ఈ 2ని 2 ఇంటూ 2 కింద రాసుకుంటే ఈ 2 ఈ 2 అన్నీ కామన్. సో ఇక్కడ అన్నీ కామన్గా ఉన్నాయి కాబట్టి నాట్ కోప్రైమ్. సో ఓన్లీ 1 అనేటువంటిది కామన్గా ఉండాలి. అలాగే థర్డ్ ఆప్షన్ వచ్చేసి 7 14. 7 అంటే 1 ఇంటూ 7. 14 అంటే 1 ఇంటూ 2 ఇంటూ 7. సో ఇక్కడ 1 కామన్గా ఉంది, 7 కామన్గా. సో ఇక్కడ 2 నెంబర్స్ కామన్గా ఉంది కాబట్టి ఇది కోప్రైమ్ కాదు. అలాగే ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి
17 170. 17 అంటే 1 ఇంటూ 70. 170 అంటే 1 ఇంటూ 17 ఇంటూ 5 ఇంటూ 2. సో ఇక్కడ 17 కామన్ ఉంది, 1 కామన్. సో ఇది కూడా కోప్రైమ్ కాదు, ఎందుకంటే ఓన్లీ 1 నెంబరే కామన్గా ఉండాలి, ఆ 1 నెంబర్ 1 అయ్యి ఉండాలి. సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ అనేటువంటి కోప్రైమ్ నెంబర్ యొక్క రూల్ని అయితే ఫాలో అవుతుంది. సో కోప్రైమ్ గురించి అయితే లాస్ట్ పేపర్లో కూడా అయితే బిట్ వచ్చింది. సో డైరెక్ట్ బిట్ అడిగాడు. సో అది కూడా లాస్ట్ పేపర్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. కాకపోతే మీకు ఎవరైనా బిట్ కావాలనుకుంటే మళ్ళీ ఆ వీడియో అయితే మన ప్లేలిస్ట్లో ఉందో ఒకసారి అయితే వెరిఫై చేసుకుని అయితే ప్లే చేసుకుని అయితే వెరిఫై చేసుకుంటే బిట్ని. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి x² + 2x + 9 = x - 2 x - 3. దెన్ ద రిజల్టెంట్ ఈక్వేషన్ అన్నాడు. సో ఇచ్చిన రిజల్ట్ ఈక్వేషన్ ఏంటంటే క్యూబిక్ ఈక్వేషన్, క్యూబిక్ పాలినామియల్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్, నాట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నాడు. సో ఇచ్చినటువంటి ఈక్వేషన్ అనేటువంటిది ఇక్కడ x² అనేది హైయెస్ట్ ఫ్యాక్టర్ డిగ్రీ. సో దీన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటారు. సో ఇక్కడ కూడా స్క్వేరే వస్తుంది, x - 2 × x - 3 చేస్తే స్క్వేరే వస్తుంది. కాకపోతే రెండు ఈక్వేషన్స్ ఈక్వల్లా కాదా అనేది మనం వెరిఫై చేయాలి. సో రెండు ఈక్వేషన్స్ ఈక్వల్ అయితే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది వెరిఫై అయినట్టే. లేదు రెండు ఈక్వేషన్స్ ఈక్వల్ కాదు అంటే అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు అని మనం చెప్తాం. సో x² + 2x + 9 = x - 2 × x - 3. సో ముందు చూద్దాం. x × x x², x × 3 -3x, x × 2 -2x, -2 × -3 అంటే +6. సో x² -5x + 6. ఇక్కడ ఏమన్నారు x² + 2x + 9. సో ఈ రెండు ఈక్వల్ కాదు, ఎందుకంటే ఇక్కడ -5x ఉంది, ఇక్కడ +2x ఉంది, ఇక్కడ +6 ఉంది, ఇక్కడ +9. సో ఇట్స్ నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఈక్వల్ అయితే కాదు. సో ఇంకా ఎలాబరేట్ చేసుకోవచ్చు అనుకుంటే ఈ x² ఈ x² క్యాన్సిల్ అయిపోతుంది. సో 2x + 9 = -5x + 6. ఈ 5x ఇటు వస్తే 7x, 9 ఇటు వెళ్తే -3. సో x -3/7. How many seconds will a boy take to run one complete round around a square field of side 38 meters? సో స్క్వేర్ ఫీల్డ్ యొక్క ఇది స్క్వేర్ ఫీల్డ్ అండి. సో ఈ స్క్వేర్ ఫీల్డ్ తిరగడానికి ఎంత సమయం తీసుకుంటున్నాడు అని అడిగారు. సో వన్ సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ఫీల్డ్ ఈస్ 38. సో ఎప్పుడైనా సరే స్క్వేర్ ఫీల్డ్ అన్నాడు కాబట్టి పెరిమీటర్ ఎందుకంటే మొత్తం ఒక రౌండ్ వేయాలంటే స్క్వేర్ యొక్క పెరిమీటరే కాబట్టి పెరిమీటర్ యొక్క స్క్వేర్ = 4a. స్క్వేర్ యొక్క పెరిమీటర్ వచ్చేసి 4a. సో 4a వచ్చేసి ఎంత అన్నాడు 38. 4 × 38, 4 × 38 అంటే 4 × 32, 4 × 3 12 అంటే 152 మీటర్స్. సో మనకి 152 మీటర్లు తిరగడానికి అతనికి ఎంత సమయం పడుతుంది అన్నాడు. సో ఇక్కడ మనకి చివరిలో చిన్న హింట్ ఇచ్చాడండి. ద రన్స్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 6 km/h. సో మనకి 152 మీటర్స్ తిరగడానికి ఎంత సమయం పడుతుంది అన్నట్టు. సో మనకి స్పీడ్ వచ్చేసి 6 km/h ఇచ్చాడు. సో ఇక్కడ 6 km/hలో ఇచ్చాడు కాబట్టి మనం ఇచ్చినటువంటి దాన్ని అవర్స్లో క్యాలిక్యులేట్ చేశాడు. మనం అడిగిందేమో ఇచ్చినటువంటి క్వశ్చన్లోనేమో సెకండ్స్లో ఇచ్చాడు. సో మనం దాన్ని సెకండ్స్లోకి మార్చుకోవాలి. స్క్వేర్ ఆఫ్ ద పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేస్తే 152 మీటర్స్ అయితే వచ్చింది. సో ఈ 152 మీటర్స్ మనకి స్పీడ్ ఎంత అంటున్నాడు 6 km/h. సో 6 km/hని మీటర్లో మార్చుకుంటే 6000. 6 km/h అంటే ఎన్ని సెకండ్స్ 3600 సెకండ్స్. సో 152 అంటే టైమ్ = డిస్టెన్స్ బై స్పీడ్. అంటే 152 km / 6000 / 3600.
సో ఈ 3600 పైకి వెళ్ళిపోతుంది కాబట్టి దీన్ని ఇలా కన్వర్ట్ చేసుకుంటాను ఒకసారి చూడండి. ఇంటూ 3600. సో 6 ఎకం 6 36 దీంట్లో 10 సార్లు అంటే ఇక్కడ 2 సున్నాలు మిగిలి ఇక్కడ 2 సున్నాలు 2 సున్నా 2 సున్నా క్యాన్సిల్. సో 152 ఇంటూ 6 6 2 12 6 5 30 31 6 6 6 3 9. సో కింద 10 ఉంది కాబట్టి ఇక్కడ 91.2 ఎక్కడ సెకండ్ ఆప్షన్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి 2 pipes X and Y fill can sustain in 21 hours and 24 hours. సో X అనేటువంటిది 21 అవర్స్లో, Y అనేటువంటి 24 అవర్స్లో ఫిల్ చేస్తాయి. ఇఫ్ the pipes are opened simultaneously and it found due to leak if the bottom takes 48 minutes more than to fill the system. When system fill, in how much time will take leak empty if no pipe is open during the time? When the system is full, సో మనకి సిస్టమ్ ఫుల్గా ఉన్నప్పుడు సో మనకి లోపల ఏ పైపు ఓపెన్ చేయకుండా ఆ లీక్ ద్వారా పైప్ మొత్తం అదే సిస్టమ్ మొత్తం తొట్టి మొత్తం ఎంటీ అవ్వడానికి ఎంత సమయం పడుతుంది అన్నాడు. సో మనకి ఇచ్చిన క్వశ్చన్లో 2 pipes X and Y కెన్ ఫిల్ ద ట్యాంక్స్. X అనేది 21, Y అనేది 24. ఈ 2 అవర్స్లో ఫిల్ చేస్తుంది. సో వాటిని ఓపెన్ చేసినప్పుడు బాటమ్ లీకేజ్ అవ్వడం వల్ల ఇంకొక 48 మినిట్స్. సో ఈ రెండింటికి ఇంకొక 48 మినిట్స్ ట్యాంక్ అనేది నిండుతుంది అన్నాడు. అప్పుడు అయితే ట్యాంక్ మొత్తం ఫుల్గా ఉంటూ పైప్స్ అయితే ఆపేశారు. X and Y పైప్స్ అయితే క్లోజ్ చేశారు. సో మొత్తం లీక్ అయిపోవడానికి ఎంత సమయం పడుతుంది అని అడిగాడు. సో క్వశ్చన్ అయితే ఈజీ, మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎలా చేయాలో కూడా ఒకసారి చెప్తాను చూడండి. సో మనకి X అనేటువంటి 21 అవర్స్ అయితే నింపుతుంది. సో 1 అవర్లో 1/21 పార్ట్. అలాగే Y అనేటువంటిది 24 టైమ్స్. సో ఈ రెండు గెట్ టుగెదర్గా పనిచేసినప్పుడు సో 21 + 24/21 × 24 బోత్ అండ్ టుగెదర్ అన్నప్పుడు సో 45/21 × 24 21 కాబట్టి 3 ఏళ్ళు 21 15 3 45. మళ్ళీ 3 ఎకం 5 సార్లు 8 3 24. సో 5/56 ఈ రెండింటి యొక్క యాడ్ చేస్తే వచ్చింది, గెట్ టుగెదర్ చేసేటువంటి వచ్చేది 5/56. సో టోటల్గా 56/5. ఆ రెండు గెట్ టుగెదర్ పనిచేస్తే 11.2 అవర్స్లో అయితే ట్యాంక్ అయితే ఫిల్ అవుతుంది. సో 11.2 అవర్స్లో ట్యాంక్ అనేటువంటి మొత్తం ఫిల్ అవుతుంది. ఇక్కడ వరకు క్లారిటీగా ఉంది కదండి. ఎప్పుడు లీకేజ్ లేకపోతే కానీ మనకి ఏమంటున్నాడు, కింద బాటంలో లీక్ ఉంటున్నాడు. సో ఈ బాటమ్ లీకేజ్ వల్ల డ్యూ టు లీకేజ్ ఆఫ్ ద ట్యాంక్ ఇన్ బాటమ్ ఇట్ టేక్స్ 48 minutes మోర్. అంటే XY ట్యాంక్ పైప్స్ ఫిల్ చేస్తే మనకి 11.2 అవర్స్లో అయితే ట్యాంక్ అయితే ఫిల్ అయిపోతుంది. కానీ మనకి లీక్ ఫైండ్ అవుట్ అవడం వల్ల 48 minutes అనేటువంటిది ఎక్కువ తీసుకుంటుంది. ఇది 48 minutes. కానీ ఈ 48 minutesని అవర్లో క్యాలిక్యులేట్ చేద్దాం, బై 60 వేద్దాం. సో 4 12 48, 5 12 60. సో 4/5 అంటే 0.8 అంటే 0.8 అవర్స్. సో 48 minutes అంటే 0.8 అవర్స్. సో టోటల్గా లీక్ వల్లను అలాగే X and Y బోత్ టుగెదర్ పనిచేయటం వల్ల మనకి 11.2 + 0.8 అవర్స్ అంటే 12 అవర్స్లో ట్యాంక్ అనేది ఫిల్ అయిపోతుంది. సో మనకి ట్యాంక్ అనేటువంటి 12 అవర్స్లో ఫిల్ అవుతుంది. అంటే ఇది X ఇది Y బోత్ టుగెదర్ పనిచేస్తున్నారు, అలాగే లీక్ అవుతుంది. సో లీక్ అవడం వల్ల మనకి
1/x లీకేజ్ చేయడం వల్ల పోయేటువంటి వాటర్ 1/x అనుకుందాం. సో అలా అవ్వడం వల్ల జరిగేటువంటి టోటల్గా మనకి ట్యాంక్ అనేది ఎన్ని అవర్స్లో ఫిల్ అవుతుంది? 12 అవర్స్లో ఫిల్ అవుతుంది. సో ఇది ఈక్వేషన్, ఫైనల్ ఈక్వేషన్ ఇది. సో ఈ ఈక్వేషన్ నుంచి మనం ఈజీగా అయితే క్వశ్చన్ అయితే క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో మనకి ఇందాక చేసిన క్యాలిక్యులేషన్ ప్రకారం 1/21 + 1/24 అంటే 5/56 ప్లస్ 1 మైనస్ కదండి, సారీ మైనస్ 1/x is equal to 1/12. So 5/56 minus 12 is equal to 1/x. 1/x. So 12 5 56. 56 into 12. So 4 వస్తుంది. ఈ 4 3 times అంటే 53 into 3 అంటే 168 అంటే 1/168. సో 168 అవర్స్లో ట్యాంక్ మొత్తం 2 పైపులు క్లోజ్ చేసి లీక్ అయిపోయేది, మొత్తం ఎంటీ అయ్యేది 168 అవర్స్. సో క్వశ్చన్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫస్ట్ 1/21 + 1/24 అవర్స్లో ట్యాంక్ అనేటువంటి ఎటువంటి లీకేజ్ అవ్వకుండా ఎక్స్ అండ్ వై అనేటువంటి ఫిల్ చేస్తాం. సో ఆ ఫిల్ చేసినప్పుడు 5/56 అవర్స్లో ఫిల్ అవుతుంది. సో దాన్ని అంతా మనం 56/5 వేసుకుంటే 11.2 అవర్స్లో అయితే ట్యాంక్ ఫిల్. కానీ లీకేజ్ వల్ల మనకి ఇంకొక 48 minutes అయితే నెక్స్ట్ అవుతుంది. సో 48 minutesని మనం హౌస్లో క్యాలిక్యులేట్ చేసుకుంటే 0.8. సో 11.2 + 0.8 అయితే మొత్తం టోటల్ 12 అవర్స్లో ట్యాంక్ అనేది ఫిల్ అవుతుంది. సో అది లీకేజ్ మనకు తెలియదు కాబట్టి 1/x రాసుకుంటాం. సో 1/21 + 1/24 - 1/x is equal to 1/12 అవర్స్లో ట్యాంక్ ఫిల్ అవుతుంది అన్నాడు. సో మనకి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే టోటల్గా ట్యాంక్ ఎంతసేపు ఎంటీ అయిపోతుంది అనేది ఎక్స్ వాల్యూ. సో ఆ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి సబ్మిట్ చేస్తే వచ్చేది 168 అవర్స్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఫైండ్ ద మోడ్ ఆఫ్ ద డేటా 2, 2, 3, 5, 15, 50, 50, 20, 21, 23, 25, 50, 23, 25. సో మనకి ఇచ్చినటువంటి గివెన్ డేటాలో మనకి మోడ్ అయితే ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఇచ్చినటువంటి సిరీస్ నుంచి అయితే మోడ్ అయితే ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అండి. సో మనకి ఎప్పుడైనా సరే మోడ్ ఫైండ్ అవుట్ చేయమండి అంటే ఇలా సిరీస్ ఇచ్చినప్పుడు ఎక్కువగా ఏ నెంబర్ అయితే రిపీట్ అవుతుందో అదే మోడ్ అండి. సో ఇక్కడ మనకి 2 అనేటువంటిది 2 times అయితే రిపీట్ అవుతుంది, 3 అనేది 1 time రిపీట్ అవుతుంది, 5 అనేటువంటిది 1 time రిపీట్ అవుతుంది, 15 అనేటువంటిది 4 times అయితే రిపీట్ అవుతుందండి. సో 1 2 3 4, సో 4 times అయితే 15 రిపీట్ అవుతుంది. అలాగే 20 1 time రిపీట్ అవుతుంది, 21 కూడా 1 time రిపీట్ అవుతుంది. సో 23 మాత్రం 2 times రిపీట్ అవుతుంది, 25 2 times అయితే రిపీట్ అవుతుంది. సో మనకి ఎక్కువగా రిపీట్ అయింది 15, 4 times అయితే రిపీట్ అవుతుంది. సో మోడ్ ఈజ్ ఈక్వల్ టు 15. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి 2 angles ఆర్ కాంప్లిమెంటరీ. ద లార్జర్ యాంగిల్ ఈజ్ 6 degrees less than thrice the measure of the smaller angle. వాట్ ఈస్ ద మెజర్మెంట్ ఆఫ్ లార్జర్ యాంగిల్? సో మనకి లార్జర్ యాంగిల్ ఎంత అని అయితే అడిగారండి క్వశ్చన్లో. సో ఫస్ట్ స్మాలర్ యాంగిల్ అని వచ్చేసి ఎక్స్ అయితే అనుకుందామండి. స్మాలర్ యాంగిల్ అనేది ఎక్స్ అనుకుందాం. సో లార్జ్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు థ్రైస్ ద మెజర్ ఆఫ్ ద స్మాలర్ యాంగిల్ అండ్ లెస్ ద 6 degrees యాంగిల్స్ అన్నాడు కాబట్టి ఇది లార్జర్ యాంగిల్. సో మనకి ఇచ్చినటువంటి కండిషన్ ఏంటి? 2 angles ఆర్ కాంప్లిమెంటరీ. సో ఎప్పుడైనా సరే మనకి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అన్నాడు అంటే సమ్ ఆఫ్ ద యాంగిల్స్, సో సమ్ ఆఫ్ ద యాంగిల్స్ వచ్చేసి 90 degrees అయితే ఉండాలండి. సో ఈ రెండింటి యొక్క సమ్ అనేటువంటిది 90 degrees ఉండాలి. సో ఎక్స్ ప్లస్ 3x - 6 ఈజ్ ఈక్వల్ టు 90 degrees. 90 degrees ఎందుకు అంటున్నాను? కాంప్లిమెంటరీ యాంగిల్ అన్నాడు కాబట్టి 2 angles ఆర్ కాంప్లిమెంటరీ అన్నాడు. సో దీన్ని బట్టి 4x - 6 ఈజ్ ఈక్వల్ టు 90 degrees. సో 4x ఈజ్ ఈక్వల్ టు 96. సో 4 అనేటువంటి దీంట్లో 4 2 8, 4 4 16. సో స్మాల్ యాంగిల్ వచ్చేసి 24 degrees. సో మన క్వశ్చన్లో ఫైండ్ అవుట్ చేయమంటుందండి వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ ద లార్జర్ యాంగిల్. సో లార్జర్ యాంగిల్ వచ్చేసి 3x - 6 కదా లార్జర్ యాంగిల్ అంటే. సో
సో ఎక్స్ అంటే 24 మైనస్ 6 లార్జ్ యాంగిల్ ఈక్వల్ టు 3x మైనస్ 6. సో 24 ఇంటూ 3 అంటే 72. 72 మైనస్ 6 అంటే 66 డిగ్రీస్. సో లార్జ్ యాంగిల్ వచ్చేసి 66 డిగ్రీస్, ఫోర్త్ ఆప్షన్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి 3x మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు 10, xy ఈజ్ ఈక్వల్ టు 11, ద వాల్యూ ఆఫ్ 27x³ మైనస్ 8y ఈజ్ అనండి. సో ఎప్పుడైనా ఇలా ఇచ్చినప్పుడు 27x³ మైనస్ 8y³ అంటే దీన్ని a³ మైనస్ b³ కింద అయితే రాసుకుంటున్నానండి. సో a³ ఈజ్ ఈక్వల్ టు 27x³. సో a³ ఈజ్ ఈక్వల్ టు 3x హోల్ క్యూబ్. ఈ క్యూబ్ క్యాన్సిల్ అయిపోద్ది. సో a ఈజ్ ఈక్వల్ టు 3x. అలాగే b³ ఈజ్ ఈక్వల్ టు 2y, 8³ సో b³ ఈజ్ ఈక్వల్ టు 2y హోల్ క్యూబ్. ఈ క్యూబ్ క్యాన్సిల్ అయింది. b ఈజ్ ఈక్వల్ టు 2y. సో a ఈక్వల్ టు 3x, b ఈక్వల్ టు 2y అయితే వాల్యూ అయితే వచ్చింది కదండి. సో ఈ ఈక్వేషన్ అయితే దీంట్లో సబ్మిట్ చేద్దాం. సో a³ మైనస్ b³ ఈజ్ ఈక్వల్ టు a మైనస్ b హోల్ క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ a మైనస్ b. సో ఈ ఫార్ములా అయితే సబ్మిట్ చేస్తే మనకి 27x³ మైనస్ 8y³ వాల్యూ అయితే వస్తుందండి. సో మనకి a ఈక్వల్ టు 3x, b ఈక్వల్ టు 2y. సో ఈ ఈక్వేషన్లో అయితే సబ్మిట్ చేద్దాం వాల్యూస్ అనేటువంటివి. సో మనకి a మైనస్ b. సో a అంటే ఎంత అన్నానండి? 3x మైనస్ 2y హోల్ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ a అంటే 3x, b అంటే 2y ఇంటూ a మైనస్ b అంటే 3x మైనస్ 2y. సో మనకి ఇచ్చినటువంటి గివెన్ డేటా ప్రకారం 3x మైనస్ 2y అంటే 10, అంటే 10³ ప్లస్ 3 ఇంటూ ప్లస్ 3 ఇంటూ 3 9 ఇంటూ 2 18. సో 18 ఇంటూ xy. సో xy అంటే 11 అండి. ఇచ్చినటువంటి ఈక్వేషన్స్ ప్రకారం xy అంటే 11. అలాగే 3x మైనస్ 2y. సో 3x మైనస్ 2y అంటే 10. సో 10³ అంటే 1000 ప్లస్ 18 ఇంటూ 11 198 ఇంటూ 10 కాబట్టి 0 ఇంటూ 0. సో 2980 ఈ రెండు సమ్ చేస్తే వచ్చేటువంటి వాల్యూ. సో ఇచ్చినటువంటి ఆప్షన్లో 2980 అనేటువంటి థర్డ్ ఆప్షన్. సో ఈ ఈక్వేషన్లో మనం అబ్జర్వ్ చేయాల్సింది a³ మైనస్ b³ ఈజ్ ఈక్వల్ టు a మైనస్ b హోల్ క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ a మైనస్ b అనేటువంటి ఫార్ములా తెలుసుంటే ఈ సమ్ని ఈజీగా అయితే క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో అర్థం కాకపోతే ఒకసారి అయితే రివైండ్ చేసుకుని చూడండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి which of the following numbers will be replace the question mark given the series. సో ఒక సిరీస్ ఇచ్చాడు, దాంట్లో నెక్స్ట్ వచ్చేటువంటి క్వశ్చన్ మార్క్ ఏంటి అని అడిగారు. క్వశ్చన్ మార్క్ ఉన్నటువంటి ప్లేస్లో ఏంటి అన్నాడు. సో సిరీస్ అయితే ఒకసారి చూద్దాం. 13, 21, 33, 54, 91. సో 13కి 21కి 8 యాడ్ చేస్తే 21 వస్తుంది 13కి. అలాగే 21 నుంచి 33 రావాలంటే 12 యాడ్ చేయాలి. 12 నుంచి 54 రావాలంటే 21 యాడ్ చేయాలి. అలాగే 57 నుంచి 91 రావాలంటే 37 అయితే యాడ్ చేయాలి. సో ఈ విధంగా చూస్తే 8కి 12కి డిఫరెన్స్ 4, 12కి 21కి డిఫరెన్స్ 9, 37కి 21కి డిఫరెన్స్ 16. సో 4 అంటే 2 స్క్వేర్, 9 అంటే 3 స్క్వేర్, 16 అంటే 4 స్క్వేర్. అంటే నెక్స్ట్ ఎంత రావాలి? 25 అంటే 5 స్క్వేర్ రావాలి. సో ఈ 37కి 25 యాడ్ చేస్తే 62, అంటే నెక్స్ట్ నెంబర్ 62 యాడ్ అవ్వాలి 91కి. సో 91 ప్లస్ 62 అంటే 153. సో ఫోర్త్ ఆప్షన్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి మనకి ఒక చార్ట్ అయితే ఇచ్చాడు. సో ఆ చార్ట్ అనేది ఒకసారి చూద్దాం. ద ఫాలోయింగ్ ద చార్ట్ షోస్ ద నంబర్ ఆఫ్ కార్స్ సోల్డ్ బై ఏ కంపెనీ ఎట్ 6 branches నేమ్డ్ ABCD
and F and study the chart, answer the question. So how many branches was sale of the cars above the average sale of all 6 branches? సో మనకి యావరేజ్ బ్రాంచ్ మొత్తం అన్ని బ్రాంచ్ల్లో ఉన్నటువంటి యావరేజ్ తీసుకుని ఆ యావరేజ్ అనేటువంటిది దాటి ఏ ఏ కంపెనీస్ అనేటువంటివి అమ్ముతున్నాయి అని అడిగాడండి. సో ఫస్ట్గా మనం ఈ బ్రాంచెస్ యొక్క ABCDEF యొక్క టోటల్ సమ్ తీసుకుని దాన్ని అయితే యావరేజ్ చేయాలండి. సో ఫస్ట్ యావరేజ్ చేద్దాం, సమ్ చేద్దాం. ఫస్ట్ 850, 725, 650, 555 ప్లస్ 700 ప్లస్ 410. సో ఇవన్నీ యాడ్ చేస్తే మనకు వచ్చేది 3890 బై 6 చేస్తే యావరేజ్ ఇజ్ ఈక్వల్ టు 3890/6. సో ఈ 6 అనే దీంట్లో 6 36 అంటే ఇంకెంత ఉంటుంది? 2 ఉంది. 2 అంటే 29 అంటే 6 4 24, 6 4 24 కాబట్టి ఇంకా 5 ఉంది. 6 8 48.3 టైమ్స్. సో యావరేజ్ వచ్చేసి 648.33. సో మనకి 648 కన్నా ఎన్ని ఎక్కువ ఉన్నాయి? సో మనకి యావరేజ్ వచ్చేసి 648.33. సో మనకి యావరేజ్ వచ్చేసి 648.33. సో మనకి యావరేజ్ కన్నా ఏ కంపెనీస్ ఎక్కువ సేల్ చేసి అడిగాడు క్వశ్చన్లో. 648 కన్నా ఎక్కువ ఉన్నది. సో ఏ అనేది ఎక్కువ ఉంది, బి అనేది ఎక్కువ ఉంది, సి అనేది ఎక్కువ ఉంది, ఇది లేదు, డి అనేది లేదు, ఈ అనేది ఎక్కువ ఉంది, ఎఫ్ అనేది లేదు. టోటల్గా మనకి 6 కంపెనీస్ వస్తే ఆ 6లో 6 బ్రాంచెస్ ఇస్తే ఆ 6 బ్రాంచెస్లో టోటల్గా 4 బ్రాంచెస్ అనేటువంటిది యావరేజ్ మీద ఎక్కువ సోల్డ్ చేసినాయి. సో ఆన్సర్ వచ్చేసి 4. వాట్ విల్ బి ద అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ ఏ సమ్ 10,000 బికమ్ 13,310 at 10% కాంపౌండ్ ఇంట్రెస్ట్ పర్ యానం ద కాంపౌండ్ యాన్యువల్లీ. సో మనకి కాంపౌండ్ యాన్యువల్లీ అడిగాడు. సో 10,000 రూపాయలు అనేటువంటిది 13,310 రూపాయలు ఎప్పటికి అవుతుంది? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేటువంటిది 10% ఇచ్చాడు. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నాడు. సో ఎప్పుడైనా సరే మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ సమ్మికి ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో? 10,000. సో ఈ 10,000 కాంపౌండ్ ఇంట్రెస్ట్ 10% అంటున్నాడు కాబట్టి 10,000 అంటే 10% ఇంట్రెస్ట్ అంటే 11,000 అయింది. సో ఈ 11,000 మనకి 13,310 రావాలి కాబట్టి మళ్ళీ 10% వేద్దాం. మళ్ళీ 10% వేస్తే 12,100 రూపాయలు అవుతుంది. సో మళ్ళీ దీని మీద 10% వేద్దాం. మళ్ళీ దీని మీద 10% వేస్తే 13,310 రూపాయలు. సో ఇలా ఈజీగా 10% చేసుకుంటూ వెళ్తే ఇది ఒక 1 ఇయర్, ఇది ఒక 2 ఇయర్, ఇది 3 ఇయర్. సో టోటల్గా 3 ఇయర్స్కి మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేటువంటిది కాంపౌండ్ ఇంట్రెస్ట్ బేస్ మీద చేసుకుంటూ వెళ్తే 10,000 అనేటువంటిది 13,310 అవుతుంది. సో ఆన్సర్ 3 ఇయర్స్లో అయిపోతుంది. సో ఇది మామూలుగా మనం పర్సంటేజ్ వారీగా చేసుకుంటూ వచ్చేది. సో కాన్సెప్ట్ వైజ్గా వెళ్దాం ఇప్పుడు మళ్ళీ. కాన్సెప్ట్ వైజ్గా వెళ్దామండి. మనకి ఇచ్చినటువంటి కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద సమ్ అడిగాడు కాబట్టి ఎప్పుడైనా సరే అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ 1 + R/100 హోల్ పవర్ n. సో ఎన్ని సంవత్సరాలు అడిగితే అన్ని సంవత్సరాలు. సో మనకి ఎంత అమౌంట్ అంటున్నాడు? 13,310. సో ప్రిన్సిపల్ ఎంత? 10,000. 1 + రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 10. ఎన్ని సంవత్సరాలు అనేది మనం ఇది ఫైండ్ అవుట్ చేయాలి, n ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ 13,000 ఇటు తీసుకు ఈ 13,000 ఈక్వల్ టు అన్నాడు కాబట్టి ఈ 10,000 ఇటు తీసుకొచ్చేద్దాం. ఈ 0 క్యాన్సిల్. సో ఇది 11/10 హోల్ క్యూబ్. సో 1000 అంటే 10 క్యూబ్ కాబట్టి హోల్ క్యూబ్ రాసుకున్నాం. 11 అంటే 11 క్యూబ్ అంటే 1,331 11 క్యూబ్ అంటే. సో మనకి దీన్ని కూడా రాసుకుంటే 11/10 హోల్ పవర్ n వస్తుంది. సో
ఇక్కడ సేమ్ ఉంది, ఇక్కడ సేమ్ ఉంది. ఈ రెండు క్యాన్సిల్ అయితే n ఈక్వల్ టు 3. సో డైరెక్ట్గా n ఈక్వల్ టు 3 ఎలా అయినా చెప్పవచ్చు. ఇది కాన్సెప్ట్ ఓరియంటెడ్. సో ఎప్పుడైనా కాంపౌండ్ ఇంట్రెస్ట్ యాన్యువల్లీ అడిగినప్పుడు ఇది ఫార్ములా, అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ 1 ప్లస్ r బై 100 హోల్ పవర్ n. సో ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మనకు మెయిన్గా రావాల్సింది క్యూబ్ వాల్యూస్. క్యూబ్ వస్తే ఈజీగా సమ్స్ అనేవి చేసేయవచ్చు. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ద ఏరియా ఆఫ్ ఇన్ స్క్వేర్ యూనిట్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద వర్టిసెస్ 0,2, 2,3 అలాగే 3,1. సో ఈ విధంగా వర్టిసెస్ ఇచ్చాడు. నేను లాస్ట్ పేపర్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అనేటువంటి. సో ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఎప్పుడైనా సరే వర్టిసెస్ ఇస్తే, సో ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ x1 y2 మైనస్ y3 ప్లస్ x2 y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2. సో ఈ ఫార్ములాలో సబ్మిట్ చేస్తే వాల్యూస్ అయితే వస్తాయండి. సో మనకి ఇక్కడ x1 కామా y1 అనేటువంటిది 0,2, అలాగే x2 y2 అనేటువంటిది 2,3, x3 y3 అనేటువంటివి 3,1. సో సేమ్ ఈక్వేషన్లో సబ్మిట్ చేద్దాం. సో హాఫ్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ట్రయాంగిల్ x1. సో x1 అనేటువంటిది 0. సో 0 ఇంటూ y2 మైనస్ y1. సో y2 ఎంత ఇక్కడ 3, y1 ఏమో 2, 3 మైనస్ 1. y2 మైనస్ y3 కాబట్టి y2 3, y3 1. అలాగే ప్లస్ x2 ఇంటూ x2 అంటే ఎంత ఇక్కడ 2, x2 ఇంటూ y3. సో y3 అంటే 1, y1 2. అలాగే ప్లస్ x3 ఇంటూ x3 అంటే 3, y1 మైనస్ y2. సో y1 అంటే ఎంత 2, y2 అంటే 3. సో 0 ఇంటూ ఇది మొత్తం 0 అయిపోద్ది. సో ఈజీ క్యాలిక్యులేషన్. సో హాఫ్ ఇంటూ ఇది 0 అయిపోయింది. 1లో నుంచి -2 చేస్తే -1, -1 ఇంటూ 2 -2. అలాగే 2లో నుంచి -3 చేస్తే -1, -1 ఇంటూ 3 -3. సో హాఫ్ ఇంటూ -5. సో మాడ్యులస్లో ఎలా ఉన్నా మనకు అనవసరం. సో మాడ్యులస్లో మైనస్ ఉన్న ప్లస్ ఉన్న ఫైనల్గా పాజిటివ్ వాల్యూ వస్తుంది. సో 5/2 అంటే 5/2 అంటే 2.5. సో ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఎంత 2.5. సో మెయిన్ ఈ ఈక్వేషన్ అండి. ఈ ఈక్వేషన్ వస్తే మనం టోటల్గా ఎలాంటి సమ్ అయినా చేసేయవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 10% ఆఫ్ 24% ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 240, దెన్ x వాల్యూ. సో 10% ఆఫ్ 24% ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 240 అన్న. సో ఈ 24 దీంట్లో 10 టైమ్స్ అయితే పోతుందండి. ఈ 10 క్యాన్సిల్ అయిపోతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు ఈ 100 అటు వెళ్ళిపోతే 10,000, ఫోర్త్ ఆప్షన్. సో ఈజీ పెట్టానండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఇఫ్ సీకెంట్ 4a ఈజ్ ఈక్వల్ టు కొసీకెంట్ 3a మైనస్ 50, వేర్ 4a అండ్ 3a ఆర్ ఎక్యూట్ యాంగిల్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a ప్లస్ 75. సో ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే సీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు కొసీకెంట్ 90 మైనస్ థీటా అనేది రాసుకోవాలి. సో సీకెంట్ థీటా అంటే 4a. సో 4a ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ థీటా అన్నాను కదండి. సో 90 మైనస్ 3a మైనస్ 50 degrees. సో ఈ ఈక్వేషన్ చూసుకోండి. సో 4a ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ 3a ప్లస్ 50. సో ఇటు వెళ్తే 7a ఈజ్ ఈక్వల్ టు 90 ప్లస్ 50 140. సో a ఈజ్ ఈక్వల్ టు 20 degrees. సో a 20. మనల్ని అడిగింది ఏంటండి a ప్లస్ 75. సో a ప్లస్ 75 అంటే 20 ప్లస్ 75 అంటే 95 degrees.
సెకండ్ ఆప్షన్. అలాగే ఇక్కడ ఒక సిరీస్ ఇచ్చాడు. తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏంటి అన్నాడండి. సో 3/12 ఈజ్ ఈక్వల్ టు 25/78 ఈజ్ ఈక్వల్ టు 21/x అనుకుందాం. క్వశ్చన్ మార్క్ ప్లేస్లో x అనుకుందాం. సో ఏమొస్తుంది అన్నాడు. సో ఎప్పుడైనా సరే సో 3/12 అంటే 3 3 9 ప్లస్ 3 అనుకుంటున్నాను. అలాగే 25 అంటే ఇక్కడ ఎంత అన్నాడు 78 కదా. సో 25 ఇంటూ 3 పాతికలు 75, 75 ప్లస్ 3 78. సో ఈ నెంబర్ మళ్ళీ కిందకి రిపీట్ అవుతుంది. సో 25. అలాగే 21 అన్నాడు కాబట్టి 21 ఇంటూ 3 అంటే 63 ప్లస్ 3 అంటే 66. లాజిక్ అర్థమైంది అనుకుంటున్నాను. పైన నెంబర్తో 3 మల్టిప్లై చేసి ప్లస్ 3 చేయాలి. సో పైన అయితే ఏ నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్కి ఇంటూ 3 చేసి ప్లస్ 3 చేయాలి. అదే లాజిక్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఏ అండ్ బి ఇన్వెస్ట్ 42,000 and 56,000 respectively in a business. At end of the year they make profit 87,220. సో 87,220 రూపీస్ అయితే వాళ్ళు ఎండ్ ఆఫ్ ద ఇయర్కి అయితే వాళ్ళు ప్రాఫిట్ అయితే పొందారంటున్నారు. సో మనకి ఇలాంటి ఇచ్చినప్పుడు పార్ట్నర్షిప్ బిజినెస్ వచ్చినప్పుడు ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. సో ఇంపార్టెంట్ ఫార్ములా. సో టోటల్గా పార్ట్నర్షిప్ అనేటువంటి దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మనకి ఏ ఎంత ఇన్వెస్ట్ చేశాడు 42,000. బి ఎంత ఇన్వెస్ట్ చేశాడు 56. సో 1 year టైం కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు. సో ఈ 3 సున్నాలు 6 ఏళ్ళు 42, 8 ఏళ్ళు 56. సో రెండో ఎక్కం 3 సార్లు 4 సార్లు దీంట్లో. సో 3:4. సో ప్రాఫిట్ అనేటువంటిది 3:4. సో మనం అడిగినటువంటి క్వశ్చన్ ప్రకారం ప్రాఫిట్ ఎండ్ ఆఫ్ ద ఇయర్ ప్రాఫిట్ ఎంత అంటున్నాడు 87,220. సో 87,220 అనేటువంటిది ఏ యొక్క ప్రాఫిట్ 3 parts, బి యొక్క ప్రాఫిట్ 4 parts. అయితే మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు బి షేర్ అంటున్నాడు. సో బి షేర్ అంటే 4 ఇంటూ మొత్తం పార్ట్స్ అంతా 7 అంతే. సో ఈ 7 దీంట్లో 1 ఏడు 7, 2 ఏళ్ళు 14 అంటే 3 ఉంది, 4 ఏళ్ళు 28. సో 6 12,640 ఒక పార్ట్ వచ్చేసి. ఈ 7 దీంట్లో ఎన్నిసార్లు చేస్తుంది. సో ఇంటూ 4 అంటే బి యొక్క పార్ట్ కాబట్టి 49,840. 12,460 ఇంటూ 4 12 48. సో 48 ఎక్కడ ఉంది ఇక్కడ. సో ఇక్కడ ఉంది. సెకండ్ ఆప్షన్ ఉంది, థర్డ్ ఆప్షన్ ఉంది. కాకపోతే 460 ఉంది కాబట్టి 12 ఇంటూ 400 12,460 ఇంటూ 4 0 6 4 24. సో 10 digitలో 4 ఉన్న ఆప్షన్. 10 digitలో 4 రెండిట్లో ఉంది. సో ఇది ఉంది, ఇది ఉంది. సో 4 4 16 16 2 18. సో 840 థర్డ్ డిజిట్లో. సో 840 క్లియర్గా ఇక్కడ ఉంది. సో డైరెక్ట్ ఆన్సర్. లేదు అనుకుంటే క్యాలిక్యులేట్ చేద్దాం. 4 2 8 8 1 9 4 2 8. సో ఒక 4 4 49,840. థర్డ్ ఆప్షన్. ఫైండ్ ద స్మాలెస్ట్ నంబర్ బై విచ్ 6,300 మస్ట్ బి మల్టిప్లైడ్ ఇన్ పర్ఫెక్ట్ స్క్వేర్. సో మనకి ఎప్పుడైతే 6,300 మస్ట్ బి పర్ఫెక్ట్ స్క్వేర్ అంటున్నాడు. సో ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలంటే స్మాలెస్ట్ నెంబర్ మల్టిపుల్ అవ్వాలంటాడు. సో 6,300ని ఫస్ట్ రాసుకుందాం. 9 ఏళ్ళు 63. సో 9 ఏళ్ళు 63 అంటే ఇంటూ 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి 10. 9ని 3 ఇంటూ 3 కింద రాసుకోవచ్చు. ఇంకో 7 ఇక్కడ 7 ఉంది కాబట్టి 7 ఇంటూ 7 చేస్తే 10 ఇంటూ 10. సో ఈ రెండిట్లో ఒకటి, ఈ రెండిట్లో ఒకటి, ఈ రెండు. అప్పుడు పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. అంటే మనకి దేంతో మల్టిప్లై చేయాలి 6,300ని 7తో మల్టిప్లై చేస్తే మనకి కరెక్ట్ ఆన్సర్ పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే అవుతుంది 6,300. సో ఈజీ బిట్టేనండి.
అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ద సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ పి అండ్ క్యూ ఈజ్ 15 ఇయర్స్. సో పి అండ్ క్యూ యొక్క ఏజ్ అనేటువంటిది 15 ఇయర్స్ మోర్ దాన్ ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ క్యూ ప్లస్ ఆర్. సో హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ ఆర్? సో హౌ మెనీ ఇయర్స్ యంగర్ ఈజ్ ఆర్? సో ఆర్ అనేటువంటి ఎన్ని సంవత్సరాలు యాజ్ కంపేర్డ్ టు పి తో ఎన్ని సంవత్సరాలు యంగర్లో ఉంది అని అడిగారు. సో ఈజీ క్వశ్చన్ అండి. సో పి ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 15 ప్లస్ క్యూ ప్లస్ ఆర్ అనే రిలేషన్. సో మనకి ఈ క్యూ ఇటు వస్తే పి ప్లస్ క్యూ మైనస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 15 ప్లస్ ఆర్. సో ఈ క్యూ క్యూ అని క్యాన్సిల్ అయిపోతుంది. సో పి మైనస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 15 ఇయర్స్. సో ఆర్ అనేటువంటిది 15 సంవత్సరాలు యంగర్ కంపేర్డ్ టు పీతో పోల్చుకుంటే అన్నాడు. సో మనల్ని అడిగిన క్వశ్చన్ కూడా అదే. ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్. అలాగే 96 బిట్ వచ్చేసి ద స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ మస్ట్ బి యాడెడ్ టు 1212 టు మేక్ పర్ఫెక్ట్ స్క్వేర్. సో 1212ని పర్ఫెక్ట్ స్క్వేర్ అవడానికి ఒక స్మాలెస్ట్ నెంబర్ని యాడ్ చేయాలంటున్నాడు. సో మనకి 1212. సో 1212ని పర్ఫెక్ట్ స్క్వేర్ చేయాలంటే 34.8 నియరెస్ట్గా అవుతుంది అంటున్నాడు. సో మనం 35 స్క్వేర్ చేసుకుందాం మామూలుగా. 35 అంటే 5 5 25 3 4 12 1225. సో 1225 కాబట్టి దీనికి ఇంకొక 13 యాడ్ చేస్తే అంటే 12 12కి ఇంకొక 13 యాడ్ చేస్తే 1225 అయితే అవుతుంది. సార్ మీరు డైరెక్ట్గా 35 ఎందుకు అన్నారు అంటే మనకి 25 స్క్వేర్స్ అంటే 625. సో దాని కింద ఉన్నటువంటి స్క్వేర్స్కి మనకు అనవసరం. అలాగే 30 స్క్వేర్ అంటే 900. ఓకేనా, మనకి 30 కింద కూడా అవసరం. అలా దగ్గరలో మనకి 31 32 33 34. సో 5తో 5 స్క్వేర్ ఈజీ కాబట్టి 35 స్క్వేర్ చేశాను. అది 1225 అయింది. సో మనకి ఇచ్చింది కూడా 12 కాబట్టి ప్లస్ 13 యాడ్ చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందని చెప్పు. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్. సో మనకి క్వశ్చన్ మార్క్లో ఉన్నటువంటిది రీప్లేస్ ఏంటి అని అడుగుతున్నాడు. 2 14 70 210. సో నెక్స్ట్ డాష్. సో మనకి ఈ 2 అనేది 17 అవడానికి ఇంటూ 7 చేస్తే 2 ఇంటూ 7 14. 14 ఇంటూ 5 చేస్తే 14 ఇంటూ 5 చేస్తే 70 అవుతుంది. 17ని ఇంటూ 3 చేస్తే 210 అవుతుంది. సో 7 5 3 ఆడ్ నెంబర్స్ అనేటువంటివి తగ్గుకుంటా వస్తుంది. అంటే నెక్స్ట్ ఇంటూ 1 210ని ఇంటూ 1 చేస్తే మళ్ళీ 210 వస్తుంది. సో 210 ఉన్న ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి a plus b is equal to 56, a minus b whole square is equal to 496. Then find the value of the product of the a into b. సో మనకి a minus b whole square is equal to a square plus b square minus 2ab. సో మనకి ప్రొడక్ట్ ఆఫ్ ద a అండ్ b అన్నాడు కాబట్టి ఇక్కడ ఉంది a into b. అలాగే a plus b whole square is equal to a square plus b square plus 2ab. సో ఇక్కడ కూడా మనకి ప్రొడక్ట్ ఉంది. సో ఈ రెండింటిని యాడ్ చేద్దాం. ఏ ప్లస్ బి హోల్ స్క్వేరు అలాగే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. సో ఈ రెండు యాడ్ చేస్తే సబ్ట్రాక్ట్ చేసుకున్నాం. ఈ రెండు సబ్ట్రాక్ట్ చేసుకుంటే ఇది మైనస్ అవుతుంది. అంటే ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇది మైనస్ అవుతుంది అంటే 4ab. సో 4ab అవుతుంది. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. సో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే 496. ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే 56 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4ab. అంటే 496 మైనస్ 56 హోల్ స్క్వేర్ అంటే 1336. సో ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4ab. అంటే 26 40. ఈ రెండు మైనస్ చేస్తే మైనస్ ఈ మైనస్ ఇంటూ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. బై 4 వేసుకుంటే 6 4 24. మళ్ళీ 6 4 24 అంటే 660. ఏబి ఈజ్ ఈక్వల్ టు 660.
సో ఆన్సర్ వచ్చేసి మనకి ఫైండ్ ద 660 సెకండ్ ఆప్షన్. సో క్వశ్చన్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో a మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab, అలాగే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. సో ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చినటువంటి వాల్యూస్ ఆల్రెడీ ఇచ్చినటువంటి గివెన్ డేటా ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 56, అలాగే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 496. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ చేసుకుని దాంట్లో సబ్ట్రాక్ట్ చేసుకుంటే ఏబి వాల్యూ అనేటువంటి ఈజీగా వస్తుంది. సో ఈజీగానే చెప్పాను. సో ఇలాంటి ఈజీ లెక్క అయితే చివరిలో అడుగుతాడు. సో మనం ముందుగా ఈజీ క్యాలిక్యులేషన్ మోడ్లో అయితే సమ్స్ చేసుకుంటూ వెళ్ళిపోయి తర్వాత టఫ్గా ఉన్నటువంటి క్వశ్చన్స్ అయితే మనం అటెంప్ట్ చేయాలి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గ్రూప్ డి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి మన వీడియోస్ అయితే షేర్ చేయండి. సో ఎందుకంటే వాళ్ళకి పేపర్ ఎలా అడుగుతున్నారు, వాళ్ళ పేపర్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, క్వశ్చన్స్ ఎలా అటెంప్ట్ చేయాలి, సో కాన్సెప్షువల్గా గాను అలాగే షార్ట్ కట్ మెథడ్లో కూడా క్వశ్చన్స్ అయితే చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనకు క్వశ్చన్ పేపర్ అయితే ఒక అవగాహన అయితే ఉంటుందండి. సో గ్రూప్ డీలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేటువంటి దాని మీద. సో వీడియోని ఎంతవరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అయితే మర్చిపోకండి. జై హింద్.